దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి గతంలో మనం ఆదికాండం 48వ అధ్యాయం ధ్యానించాం. మరి ఈరోజు 49వ అధ్యాయం ధ్యానించాలని ఆశతో మీ మధ్యకి రావటం జరిగింది. ప్రియులారా, మరి దేవుని మహాకృప ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కేవలం ఆయన కృప. ఆయన ఇచ్చిన ప్రాణభిక్ష అంతే. ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నాం. మరి ఈ యొక్క ధ్యానాల ద్వారా మరి దేవుడు మనల్ని ఎంతగానో దీవించాలని, ఆశీర్వదించాలని, ఆత్మీయంగా బలపరచాలని, మరి దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని మరి నమ్ముతూ మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ దినం మరి 49వ అధ్యాయము మనం ధ్యానించుకుందాం. మొదట 7 వచనాలు మనం చదువుకుందామండి. ఆ తదుపరి 1 మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోదాం. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడగు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ళ వల్లే చంచలుడవై నీవు అస్యము పొందవు. నీ తండ్రి మంచము మీద కెక్కితివి, దానిని అపవిత్రపరిచితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. షిమ్యోను, లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనల్లో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగం ద్వారా నన్ను మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మా జీవితాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి. ఆత్మీయంగా బలపడి నా తండ్రి మీకు మహిమకరంగా తండ్రి మా ప్రభా అనేకులకు మా ప్రభా మంచి మాదిరిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ప్రభా, వినే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. భయంకరమైన దినాల్లో ఉంటూ ఉన్నాం తండ్రి. తప్పుడు బోధలు మా ప్రభా ఎక్కువ అవుతున్నాయి. అంత్య దినాల్లో మేము ఉన్నాం తండ్రి మా ప్రభా. తండ్రి కనుక ప్రభా, మీ కృప లేనిదే మేము ఒక నిమిషం కూడా మేము బ్రతకలేము, ఒక అడుగు కూడా మేము ముందుకు వేయలేము. కనుక నా తండ్రి, నీ కృప మీ దయ కొరకు కనిపెడుతూ నీ దాసుడు తండ్రి నీ వాక్యము ధ్యానించాలని ఆశిస్తుండగా నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ నోటికి మా ప్రభు బోరగా వాడుకొని ప్రభా అనేకులకు దేవునికరంగా మేలుకరంగా నా తండ్రి మీ సత్య సందేశాన్ని అందించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పిల్లరా, మనం ఈ యొక్క అధ్యాయం చూసినట్లయితే చక్కటి అధ్యాయం. మా బైబిల్లో ప్రతి వాక్యం కూడా శ్రేష్టమైనది, విలువైనది. దేన్ని మనం తక్కువ అని అంచనా వేయలేము. ధ్యానించాలి కానీ మనకి ఎంతో లోతైన విషయాలు మనకి లభిస్తాయి. ఒక గని వంటిది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అధ్యాయం చాలా ప్రాముఖ్యత ఏంటంటే, ఇది 12 మంది తన కుమారులను పిలిపించి యాకోబు వారిని వృద్ధాప్యంలో వారు వచ్చి ఆయన జరగబోయే సంగతులను అంత్య దినాలలో చెప్పడం కొరకని వాళ్ళని పిలుస్తాడు. అందుకే ఈ అధ్యాయాన్ని ఏమంటారంటే
ప్రవచన ఆశీర్వాద వచనములు కలిగిన అధ్యాయము అంటాం. రెండోదిగా చూసినట్లయితే ఇది అధ్యాయము పద్య రూపంలో ఉంది. అని ఒక ఆయన అంటారు, ద లాంగెస్ట్ పోయమ్ ఇన్ ద బైబుల్ అంటారు. తర్వాత ఆశీర్వాదములు వారి వారి ప్రవర్తన గుణాలను బట్టి ఆధారంగా లేక ఫోర్సైట్ కలిగి మరి దేవుడే వారిని దీవించినట్లుగా మనం చూస్తాం. అలాగే 28వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, ఎవరి దీవెనలు చొప్పున వారిని దీవించేదను. అంటే అక్కడ యాకోబు దీవించినట్లుగా మనకు కనబడట్లేదు. ఎవరి దీవెనలు చొప్పున వారంటే ఆల్రెడీ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలన్నది ముందుగానే దేవుని చేత నిర్ణయింపబడ్డది కనుక ఆ నిర్ణయం చొప్పున వారిని దీవించినట్లుగా మనకి 28వ వచనంలో కనబడుతోంది. ఈ యొక్క యాకోబుని తన తల్లి గర్భంలో ఉంటుండగానే ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏర్పరచుకున్న వ్యక్తిని నెమ్మదిగా ఎలాగ మార్చుకొచ్చాడో మనం ఈ యొక్క యాకోబు జీవితంలో మనం చూడగలం. అయితే మంచి విశ్వాసంలో ఎదిగాక, విశ్వాసంలో బలపడాక, ఆత్మీయతలో మరి ఉన్నతమైన స్థాయికి ఎదిగాక అప్పుడు యాకోబుని దేవుడు వాడుకుని యాకోబు ద్వారా తన యొక్క 12 గోత్రాల వారిని కూడా ఏ రీతిగా దీవించాలి, ఎవరిని ఏ రీతిగా ఉంచాలి అనే విషయాలు, జరగబోయే సంగతుల గురించి, అంత్య దినాలలో జరగబోయే సంగతుల గురించి సవివరంగా యాకోబు ద్వారా వివరించాడు. ఇంత గొప్ప సంగతి. మళ్ళా ఆయన సెకండ్ కమింగ్ గురించి, ఆ తీర్పు గురించి, వాటన్నిటికీ ఆ బైబిల్ చివరి వరకు కూడా జరగవలసినవన్నీ కూడా ముందుగా యాకోబు చేత చెప్పించాడంటే యాకోబు ఎన్నుకోబడినవాడు. ఎంత ధన్యత యాకోబు. యాకోబుని దేవుడు వాడుకున్నాడు. యాకోబు ద్వారా గొప్ప సత్యాలు తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం మరి 5 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. 1-2 వచనాల్లో చూసినట్లయితే వారిని పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి అంటే, యాకోబు కుమారులారా కూడిరండి అంటున్నాడు. మీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అలా కాదు, అందరూ కూడి ఒక్కసారే నా చుట్టూ రండి. సాధారణంగా వయసు మళ్ళిన తర్వాత అందరిని పిలుచుకుంటాం, చుట్టూ వారిని పెట్టుకొని వారి వారి పనులు వారికి అప్పచెప్తాం. అలాగే దావీదు కూడా సొలొమోనుకి కొన్ని పనులు చనిపోయే ముందు అప్పగించాడు. అలాగే మన అబ్రహాం కూడా చనిపోయే ముందు ఆయన ఏం చేశాడంటే కెతూరాకి పుట్టిన వాళ్ళని, షారాకి పుట్టిన వాళ్ళకి వారి వాటాలు వారికి పంచినట్లుగా చూస్తున్నాం. అలాగే యాకోబు జీవితంలో కూడా యాకోబు కూడా వారిని పిలిచి వారికి ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, అందుకే వారందరినీ కూడిరండి అంటారు. చుట్టూ వారు కూడిన తర్వాత ఒక్కొక్కరి గురించి ఆయన చెప్పడం మనం చూస్తాం. ఇది అంత్య దినాలు అని అన్నాడు. అంత్య దినాలు అన్నప్పుడు పిల్లారా, మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, 1-2 వచనాల్లో, ఆయా కాలాల్లో ఆయా రీతిగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినాలలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను అన్నాడు. ఈ అంత్య దినాలలో అన్నాడు. అంత్య దినము కాదు, అంత్య దినాలలో మనం ఉన్నాము అని అక్కడ తెలియజేస్తుంది. కాబట్టే మరి యాకోబు అన్నాడు, అంత్య దినాలలో సంభవింపబోయే సంగతులను అన్నాడు కదా. కాబట్టి సంభవింపబోయేది ఏంటి అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే హెజ్కీయేలు 38:16లో చూసినట్లయితే, గోగు నా దేశము మీదికి నిన్ను రప్పించెదను అంటాడు. వివరంగా చెప్పడానికి సమయం సరిపోదు కనుక, గోగు నా దేశం మీదకి నిన్ను రప్పించెదను అంటాడు. అంటే మనకి ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, గోగు మాగోగుల యుద్ధం చూస్తాము. అర్మగెద్దోను యుద్ధము మనం చూస్తాం. పిల్లరా, గోగు మాగోగు అర్మగెద్దోను అన్నవి ఆ చివరిలో మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అంతవరకు జరగబోయే సంగతులన్నీ కూడా ఇక్కడ, అందుకే అంత్యకాలంలో జరగబోవు
సంగతులు అని చెప్తున్నాడు. 3-7 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మొట్టమొదటిగా రూబేనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే అని చెప్పాడు. నీళ్ల వల్లే చంచలుడవే, నీవు అతిశయము పొందవు. నీవు అంటే స్థిరమైన మనసు కలిగిన వాడు కాదు. నీవు అతిశయ కారణం నీలో ఏమాత్రము ఉండదు అని చెప్తూ ఉన్నాడు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదకి ఎక్కెను అంటున్నాడు. అక్కడ ఆ మాటలో ఎప్పుడో జరిగిన సంఘటన, ఆయన చనిపోవటానికి ముందు కూడా ఆయన చేసిన ఘోర కృత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అన్యుల్లో కూడా ఇలా జరగదే అని చాలా చెప్పి బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రూబేను మొట్టమొదటి వాడు, జ్యేష్ఠత్వం పొందవలసిన వాడు ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. తర్వాత మనం చూసినట్లయితే 5-7 వచనాలు షిమ్యోను, లేవీలు ఆ ఇరువురిని గురించి అంటాడు. అని వారు సహోదరులు, వారిద్దరూ అన్నదమ్ములు. వారి ఖడ్గము బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనల్లో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసిపోదంటే వారితో సావాసంతో కలిసిపోవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ నరికిరి. స్వేచ్ఛ. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును అంటున్నాడు. కోపం కదండి, శాపం వస్తున్నాడు. శపింపబడును అంటాడు. యాకోబు వారిని విభజించెను, యాకోబులో వారిని విభజించెను అంటే ఇజ్రాయేలీల్లో వారిని విభజించాడు. 12 మందిలోని వారిని విభజించేశాను అంటాడు. ఇజ్రాయేల్లో వారిని చెదరగొట్టేదను, వాళ్ళలో కలవకుండా చెదరగొట్టేదను అంటున్నాడు. ఆ ముగ్గురిని కూడా ఆ రీతిగా, ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ఏం చేశారు? దీనా షెకెంకి వెళ్ళినప్పుడు అక్కడ షెకెము ఆమెను పాడు చేస్తాడు. అందుకే ప్రతీకారంగా వేశ్య పట్ల ప్రవర్తించినట్లుగా నా చెల్లెల పట్ల వారు ప్రవర్తిస్తారని కోపముతో, రౌద్రముతో ఖడ్గములు పట్టుకొని వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపాడు. కాబట్టి వారు అర్హులు కారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆ ముగ్గురు ఆ రీతిగా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు. మరి 4వ వాడు ఎవరంటే మనం చూసినట్లయితే ప్రియులారా, ఎవరు? యూదా అంటాడు. అదండి 3వ భాగం మనం చూసినట్లయితే 8-27 వచనాలు మనం చూసుకుంటాం. అందులో మనం చెప్పుకున్నాం కదా, లేయా కుమారులు, దాసీ కుమారులు, రాహేలు కుమారులు కూడా కలిసి వారిని ఏ రీతిగా పైన 3 కూడా వారు శపింపబడినట్లుగా, వారు చేసిన దానికి ప్రతిఫలం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళారా, ఇక్కడైతే వారు మిగిలిన ఆ యొక్క 9 కూడా ఎలాగ ఆశీర్వదింపబడ్డారు అన్న సంగతి చూద్దాం. అలాగే ఇందులో కూడా దాను గోత్రము కూడా శపింపబడింది. కాబట్టి వారి యొక్క ఫ్యూచర్ ఎలాగుంటుంది అన్నది, వారి స్టేజెస్ గురించి వివరిస్తూ ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్నాడు. నిజంగా ఈ అధ్యాయము మొత్తం మన యొక్క మిగిలిన అధ్యాయాలన్నిటి, మిగతా పుస్తకాలన్నిటికీ కూడా 66 పుస్తకాల్లో 65 పుస్తకాలకి కూడా ఇది బేస్గా ఉన్నదని చెప్పుకోవాలి. ఆదికాండం అందులో 49వ అధ్యాయం అంతగా మనం నిర్లక్ష్యం చేయదగ్గది కాదండి, శ్రేష్టమైనది. ఏదంటే సెకండ్ కమింగ్, అంత్య దినాల గురించి కూడా ఇక్కడ ఏమి జరగబోతుందో చెప్పబడిన అధ్యాయం ఇది. కాబట్టి చాలా శ్రేష్టమైనది. అన్నీ ఇంపార్టెంటే, అన్నీ దేవుని వాక్యం చాలా విలువైనది అంటాడు కదా, అది శ్రేష్టమైనది. ఇంటి తేనె దారుల కంటే మధురమైనది అంటాడు, వెండి బంగారముల కంటే కోరదగినది అంటాడు. కాబట్టి దేవుని వాక్యము ఏ అధ్యాయమైనా మనం ధ్యానించాలి, కానీ మరి లోతుగా చాలా విషయాలు మనకి గ్రహ్యమవుతాయి.
మన జీవితానికి దీవెనకరంగా, మన ఆత్మీయంగా ఎదగటానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, 8-12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యోధా గురించి రాయబడ్డది. 4వ వాడు. ఇదండి ఎంత గొప్ప సంగతి చూడండి. ఈ 4వ వాడు యూదా సంగతి మనకు తెలిసిందే కదా! తామారుతో పోయాడు. అక్కడ ఒప్పుకున్నాడు. ఏమని? నాకంటే నీవు నీతిమంతురాలివి అని చెప్పాడు. అంతేకాదు మరి బెన్యామీన్ తీసుకొచ్చినప్పుడు తండ్రికి మరి అక్కడ జామీను ఉంటాడు. తర్వాత యాకోబు కూడా మరి యూదాని వాళ్ళందరికీ కూడా ముందుగా పంపించినట్లుగా మనం చూసాం. 47వ అధ్యాయంలో చూసాం. కాబట్టి అన్నిట్లో కూడా ముందుగా పెట్టినోడు యూదానే ముందుగా పెట్టాడు యాకోబు. యాకోబు యూదాని నమ్మాడు. యూదా యొక్క నమ్మకత్వం మరి యాకోబు చూశాడు కనుక ఆయన ఏ రీతిగా దీవించాడంటే, యూదా అన్న పదానికి అర్థం స్తుతి. మనకు తెలిసిందే కాబట్టి కాబట్టి అక్కడ అంటున్నాడు కదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. సహోదరులందరూ కూడా ఆయన్ని స్తుతిస్తారంటాడు. ఈ ముగ్గురు తర్వాత అందరికంటే పెద్దవాడు ఈయనే. ఉన్న వాళ్ళందరిలో కూడా తమ్ముండుగురిలో పెద్దవాడు ఈయనే. 4వ వాడు. కాబట్టి నీ సహోదరులందరూ కూడా నిన్ను స్తుతించెదరు అంటాడు. నీ చెయ్యి నీ శత్రువుల మీద ఉండును అంటాడు. శత్రువులను నువ్వు జయిస్తావు అంటాడు. తర్వాత అంటాడు కదా, తర్వాత నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు అంటాడు. తర్వాత చక్కటి మాటలండి. నిజంగా ఆయన యోధాకి అత్యున్నతమైన స్థాయిని దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే జ్యేష్ఠత్వం అన్నది ఈ ముగ్గురు కోల్పోయిన తర్వాత మరి యోధాకి రావాలి వాస్తవానికి. కానీ జ్యేష్ఠత్వంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తండ్రి ఆస్తి ఎవరికైతే వెళ్తాదో అంటే రెండింతలు వెళతాయో వారు జ్యేష్ఠత్వానికి హక్కుదారులు. అలా చూసినట్లయితే ప్రియులారా, యోసేపుకి మరి యాకోబు 47వ అధ్యాయంలో నేను అంటాడు కదా, 22వ వచనంలో 22వ వచనంలో అంటాడు, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకుంటున్నానని యోసేపుతో చెప్పాను. ఎక్కువగా ఇచ్చాడు. తండ్రి తాలూకు అది ఇష్టపోని. అందుచేత జ్యేష్ఠత్వం యోసేపుకి వెళ్ళింది. అయితే ఈ యొక్క యోధాకి ఏమొచ్చిందంటే, యోధా కొదమ సింహము అంటాడు. అక్కడ అంటాడు, యోధా నీ సహోదరులను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా కొదమసింహము, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడెవడు అన్నాడు. అంటే ఈ యొక్క ఆయన ఒక సింహం అంటే అడవిలో కల్లా రాజు సింహం. అక్కడ యోసేపుకి జ్యేష్ఠత్వం ఇస్తే ఈయనకి ఏమి ఇచ్చాడంటే రాజరికాన్ని ఇచ్చాడు. ఆ మాట మనం చూద్దాం ప్రియులారా. ఏమంటాడు, షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అంటే రాజదండం అన్నమాట. ఎస్తేరు వెళ్ళినప్పుడు ఆ యొక్క అశ్వరీష్ రాజు ఆ దండాన్ని చూపిస్తేనే ఎస్తేరు వెళ్ళాలి. ఎవరైనా వెళ్ళాలి. అంతేగాని ఆ రాజదండం చూపించకుండా ఎవరు వెళ్ళటానికి అవ్వదు. అది ద స్టిక్ ఆఫ్ రూలింగ్ అంటారు. అది కాబట్టి ఆ రాజదండం అంటే అధికారానికి, రాజరికానికి అది సూచనగా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం గమనించి చూసినట్లయితే ఆ యొక్క రాజదండము తొలగదు అన్నాడు. ఇది షిలోహు వచ్చే వరకు అంటాడు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు అంటున్నాడు. ఈ మాటలు మనం చూసినట్లయితే ప్రియులారా, చక్కటి మాటలు మనం
ఈ సింహం అంటాడు. సింహంతో పోల్చాడు. ఇక్కడ తర్వాత ఆడ సింహం అంటాడు. అంటే సింహము పడి తగిలితేనే గాని అది పైకి రాదు. దాని ఆకలి తీరితేనే గాని రాదు. ఒకసారి ఏటకెళ్ళిందంటే సాధించి వస్తది. వెనక్కి తిరిగి రాదు. అలాగా నువ్వు వెనుదిరగవు. నువ్వు సాధిస్తావు. ఆ! నీ శత్రువుల మీద నీ చెయ్యి ఉండును అంటాడు. నీ శత్రువుల మీద ఆ! నీ చెయ్యి ఉండును అంటాడు. కాబట్టి ప్రియులారా అక్కడ సింహంతో పోల్చాడు. ఏ? కాబట్టి అక్కడ ఏమంటాడు శీలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు అంటాడు. ప్రకటన గ్రంథం మనం 5:5లో చూసినట్లయితే దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము అని అక్కడ చూస్తాం కదా. దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము అంటాడు. యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు అంటూ ఉన్నాడు. ఆయన కొదమ సింహము అంటాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా ఈ యొక్క రాజరికము యూదా గోత్రం నుంచి వచ్చిన కొదమ సింహం ఎవరంటే యేసుక్రీస్తు వారే కదండి. యేసుక్రీస్తు వారే ఆ రాజదండము ఎవరు షీలోహు వచ్చే వరకు అంటే షీలోహు అంటే శాంతి అని అర్థం. ఈ శాంతి దాత ఎవరు? క్రీస్తు ప్రభువారు కదండి. ఆయనకున్న పేర్లలో ఇది కూడా ఒక పేరని మనం చెప్పుకోవచ్చు. క్రీస్తు వచ్చే వరకు రాజదండం మీద తొలగదు. అంటే కీర్తన 67లో కూడా అంటాడు కదా, యూదా నా రాజదండము అంటాడు. యూదా నా రాజదండము అంటాడు. కాబట్టి యూదాకి రాజరికాన్ని ఇచ్చాడు. రాజులు ఈ యొక్క యూదా నుంచి వచ్చిన వారు అని అంటారు. అలాగే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా 19:16లో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతూ ఉన్నాడు అని చూస్తున్నాం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాజదండము తొలగదు. శీలోహు వచ్చే వరకు కనుక క్రీస్తు. కాబట్టి యూదాని ఎంతగా దీవించాడో చూడండి. యూదా మరి తప్పు చేసాడు. చిన్నది పొరపాటు చేసాడు. తెలియక తప్పు చేసాడు. కానీ తన తన పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దగ్గర తన ప్రవర్తనలో మార్పొచ్చింది. కొన్నిసార్లు మనం కూడా పొరపాట్లు చేయొచ్చు. కానీ మన పొరపాటు వెంటనే తండ్రి దగ్గర మనం చెప్పుకొని, మన తప్పును, మన పొరపాటును సరిజేసుకుని, దేవుని యొక్క కృప పొందినట్లయితే మనల్ని దేవుడు మరి ఈ యొక్క యూదాని ఎలాగైతే హెచ్చించాడో అలాగ మనల్ని కూడా హెచ్చిస్తాడాయన. ఎందుకంటే పక్షపాతం లేని దేవుడనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే రిపెంటెన్స్, ద రియల్ రిపెంటెన్స్ అనేది ఉండాలి. లీడ్స్ టు రెస్టోరేషన్ అంటాడు. కాబట్టి ప్రియులారా మనం అక్కడ యూదా బహుశా మరి తండ్రి యొక్క మన్నను పొందుకున్నాడు. మంచిగా దీవింపబడినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలు ద్రాక్షల రక్తముతో తన వస్త్రమును ఉదుకుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతన్ని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అని చెప్తాడు. అంటే ఇదంతా కూడా తన యొక్క క్రీస్తు యొక్క రక్తాన్ని గురించి మనకి ఆయన యొక్క పవిత్రతను గురించి తెలియజేస్తుందని మనం గమనించాలి. మరొక మాట మనం చూసినట్లయితే ప్రియులారా 49వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే జెబూలూను అన్నాడు. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే హ్యాబిటేషన్ అన్నాడు. ఇది ఒక లోయర్ గలిలీ అంటే గలిలీకి మరి ఆ యొక్క దిగువ ప్రాంతాన ఒక ప్రాంతాన్ని ఆయన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నాడు. అది ఓడరేవులకి గలిలయ ప్రాంతం అంతా కూడా మరి సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఓడరేవులకి వాణిజ్యానికి అనువైన స్థలము. ఆ స్థలంలో జెబులూను ఉన్నాడు. అలాగే మంచి వాణిజ్యం చేసి మంచి సంపద సంపాదించుకున్నాడు. అంతేకాకుండా యుద్ధాయుధములను కూడా తయారు చేయవాడుగా మనం మొదటి ద్వితీయోపదేశకాండం 12:33లో ఆ మాటలో చూస్తాం. అంతేకాదు అక్కడ ఏమంటాడంటే యుద్ధ నైపుణ్యత గలవారు అంటాడు. ఆ దినాలలో
50,000 మంది వారు యుద్ధ నైపుణ్యత గలవారని మనకి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇస్సాకారు గురించి 49:14-15 వచనాలు చూసినట్లయితే ఇస్సాకారు అంటే కొనబడినటువంటి వాడు అంటాడు. పుత్రదాత వృక్ష ఫలాలని చేత కొనబడినవాడు. ఇక్కడ ఇస్సాకారు విషయంలో చూసినట్లయితే రూబేను పొలంలోకి వెళ్ళి మరి వస్తూ ఉంటుండగా పుత్రదాత వృక్ష ఫలాలను కొని తెస్తాడు. తీసుకొచ్చినట్లయితే వాటిని ఏ నాకిమ్మని రాహేలు అడుగుతుంది. అయితే రాహేలుకి అవి ఇచ్చి ఈ రాత్రికి యాకోబు నా దగ్గర ఉంటాడు అని కోరుకుంది. కాబట్టి ఈ పుత్రదాత వృక్ష ఫలాలు ఇచ్చి కొనుక్కుందనమాట అని అక్కడ అర్థం వచ్చేటట్టుగా మనకి కనబడుతుంది. అందుకే ఇస్సాకారు అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. ఇతడు బలమైన గార్ధబము వంటి వాడు. 2 పొలముల మధ్య పనిభారము కలిగినటువంటి వాడు అంటాడు. ఆ మాట మనం చూద్దాం. 14వ వచనంలో అంటాడు కదా, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను అంటే పొలముల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అన్నాడు. బలమైనటువంటి వాడు, శక్తివంతమైనటువంటి వాడు. ఎందుకు బలము? భారాన్ని మోయటానికి, బరువులు మోయటానికి. కాబట్టి ఆయన గార్ధబము అన్నాడు. సమయోచితమైన మంచి జ్ఞానము కలిగినటువంటి వాడుగా కూడా మనకి మరి లేఖనాల్లో మనం చూడగలం. తర్వాత ఇస్సాకారుతో తర్వాత మనం చూసినట్లయితే దాసీ కుమారుడు రాహేలు యొక్క దాసి అయిన బిల్హాకు పుట్టినవాడు దాను గోత్రీకుడు అంటాం. 49వ అధ్యాయం 16-18 వచనాల్లో మనం దాను గురించి రాయబడ్డది. ఈ దాను జగడాల మారి అండి. ఆయన ఎటువంటి దూకుడు కలిగిన మనిషి అంటారు. ఒక నీతి కానీ ఒక నియమము కానీ లేనటువంటి వాడుగా కనబడుతున్నాడు. అందుకే న్యాయాధిపతులు 13:2లో అంటాడు, దాను గోత్రము ఆ యొక్క గోత్రాల లిస్టులో లేదంట అంటున్నాడు. అలాగే ఆయన్ని సర్పంతో పోల్చాడంట, దారిలో కట్లపాముతో పోల్చాడు. ఎంత భయంకరమండి! ఈ దాను గోత్రాన్ని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి కొన్ని మాటలు మనం చూస్తాము. ముఖ్యంగా ఈ దాను గోత్రము ఆ లిస్టులో లేకపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 5-12లో ఆ యొక్క గోత్రాల వరుసలో చూసినప్పుడు దాను గోత్రం ఉండదు, కనబడదు. కారణం ఏంటంటేనట, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఆ యొక్క బంగారపు దూడ చేయుటలో దానికి ఎక్కువగా ప్రెజర్ తీసుకొచ్చింది ఆ ముందున్నవాడు ఈ యొక్క దానే. అందుచేత ఈ దాను గోత్రం శపింపబడ్డది, ఆ లిస్టులో లేకుండా పోయింది. మరొక కొందరు అంటారు ఈ దాను గోత్రము నుంచే క్రీస్తు విరోధి వస్తాడని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దాను గోత్రం చాలా భయంకరమైనది. మరొకరు చూసినట్లయితే ఆషేరు అని చూస్తాము. ఆషేరు అంటే సంతోషము అని అర్థం. 49:20లో ఆ మాట మనం చూస్తాం. అంటే ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును అంటున్నాడు. ఆషేరులో శ్రేష్టమైన ఆహారం కలదంటాడు. ఆ యొక్క ఆ భూమి సారవంతమైన భూమి అంట. అక్కడ పండేదంతా కూడా చాలా శ్రేష్టమైనది, మరి మంచి ఫలసాయం వచ్చేది. అంతేకాదు అది రాజులు భుజింపదగ్గ ఆహారం అక్కడ పండుద్ది అంటాడు. శ్రేష్టమైనది అనమాట. కాబట్టి పిల్లరా రాయల్ ఫుడ్ అనమాట. కాబట్టి పిల్లరా ఈ యొక్క యెహోషువ 19వ అధ్యాయము 24-31లో చూస్తే మంచి వ్యవసాయ భూమి అంట అది. అది ఆయనకి ఈ యెహోషువ పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తదుపరి మనం చూసినట్లయితే 49:21 మనం చూసినట్లయితే అక్కడ నప్తాలి అంటాడు. 21వ వచనంలో ఏమంటాడంటే,
నప్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును అంటాడు. చక్కటి మాటకారి. విడువబడిన లేడీ అంటాడు. విడువబడిన లేడీ అంటే లేడీ ఏ రీతిగా గంతులేసుకుంటూ వెళ్తుందో అలాగా డీర్ లైక్ స్పీడ్ ఇన్ మిలిటరీ అని ఒక దైవజనుడు రాసుకొచ్చాడనమాట. డీర్ లైక్ స్పీడ్ అంటాడు ఇన్ మిలిటరీ అనమాట. అంత ఆ చొరవ, ఆ చురుకుదనము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇతడు ఇంపైన మాటలు పలుకువాడు అంటాడు. ఫ్లాటరింగ్స్ అంటాం కదా మనం. ఆ మాదిరిగా మాట నేర్పగలిగినటువంటి వాడు, మాటల చేతనే సమస్తాన్ని జయించేటువంటి వాడు. మాటల వల్లనే చాలామంది నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు కదా. అలాగా ఆయన మంచి మాటకారి, మంచి ఇంపైన మాటలు మాట్లాడేవాడు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే ప్రియులారా, 4వదిగా చూసినట్లయితే 22 నుంచి 27 వచనాల వరకు చూసినట్లయితే యోసేపుని గురించి, బెన్యామిన్ గురించి మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లారా 22లో అంటాడు, యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును, విలుకాండ్రులు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇజ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. ఇక్కడ నీ తండ్రి దీవెనలను నీ పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరు నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ఫలించెడు కొమ్మ అంటున్నాడు కదండి. తర్వాత ఏమన్నాడు, ఆయన ఊట యుద్ధ ఫలించెడు కొమ్మ. ఆయన ఫలించిన కొమ్మ ఎక్కడుంది? ఊట దగ్గర ఉంది. ఈ ఊట ఎవరు? క్రీస్తే కదండి. కీర్తన 1:3లో చూసినట్లయితే అతడు నీటి కాలువల వారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటాడు. అంతేకాదు తాను చేయనిదల్లా ఫలించును అంటున్నాడు. కాబట్టి ఈ యోసేపు ఎక్కడ ఫలించాడు అన్నది మనం చూసినట్లయితే ఊట యొద్ద ఫలించెడు కొమ్మ అంటున్నాడు. ఈ యొక్క ఊట జీవజలానికి సాదృశ్యంగా ఉంది, లేక ఇంకొక విధంగా ఆత్మీయంగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే వాక్యాన్ని అంటిపెట్టుకుని వాక్య సత్యంలో ఎదుగుతారో వారు ఫలించెడు కొమ్మ వలె వారు విస్తరిస్తారు అంటున్నాడు. ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దాని రెమ్మలు, దాని నుంచి వచ్చిన రెమ్మలు అంటే యోసేపు నుంచి వచ్చిన రెమ్మలు, కుమారులు ఎఫ్రాయిము, మనష్షేలు బహుగా విస్తరించారని మనకి చెప్తూ ఉన్నారు. విలుకాండ్రులు అతన్ని వేధించి, ఎవరు విలుకాండ్రులు? అన్నదమ్ములే. ఆయన గోతిలో వేశారు, నానా మాటలాడారు, కళ్ళగన్నవాడు వస్తున్నాడు అన్నారు కదండి. వారి బాణములను వేసి అతన్ని హింసించారు, ఆయన హింసించారు. బాణములు అంటే నిజంగా బాణాలు కాదు, సూటిపోటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు అంటాం కదా, ఆ మాదిరిగా వాళ్ళు మాటలతో హింసించారంటాడు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అంట. యాకోబు కొలుచు అంటే ఎవరు? యెహోవా దేవుడు. పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అంటే యెహోవా హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును అంటున్నాడు. యెహోవా దేవుడు ఆయన
బలపరుస్తాడు. ఆయన హస్తము ఆయనకి తోడుగా ఉంటుంది అంటున్నాడు. వాట్ ఏ గుడ్ థింగ్ ఇట్ ఈస్. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. ఏ? అన్నాడు. ఇజ్రాయేలుకు బండయు మేపిడివాడును ఆయనే అంటాడు. అతడు ఇజ్రాయేలునకు బండయు అన్నాడు. ఆ బండ క్రీస్తే. షార్ట్‌లో చెప్పుకోవాలంటే ప్రియులారా, యోసేపు గురించి ఏమంటాడు? ఆయన ఫలించెడి కొమ్మ. రెండోది ఆయన ఇజ్రాయేలుకు రక్షణ బండ. మూడోది ఆయన వారిని మేపిన ఆయన కాపరి అంటాడు. నాలుగవది మింటె దీవెనలతోనూ అంటాడు. ఐదవది క్రింది అగాధ జలములతోనూ అంటాడు. తర్వాత ఆరోది గర్భఫలముతోనూ, తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలు యోసేపు తల మీదకు వచ్చెను అంటూ. ఎంత చక్కటి దీవెనలండి. 7 పాయింట్లు. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా యోసేపు అద్భుతంగా దీవింపబడ్డాడు. జ్యేష్ఠత్వానికి హక్కుదారుడయ్యాడు తండ్రి ఇచ్చిన భూమి వలన కదండి. చివరిగా మనం చూసినట్లయితే బెన్యామీను 49:27లో చూసినట్లయితే తండ్రికి బెన్యామీన్ అంటే తండ్రికి కుడి చేతి పుత్రుడు. ఈ బెన్యామీన్ అంటే కుడి చేతి పుత్రుడు. అంటే తండ్రి పెట్టుకున్నాడు ఆ పేరు. కాబట్టి తండ్రికి కుడి చెయ్యి. తల్లి పెట్టింది ఏంటంటే బెనోని అంటే దుఃఖపుత్రుడు అని పెట్టింది. ఆమె ప్రసవించే సమయంలో బాధపడుతూ ఆ బిడ్డని కంటది గనుక దుఃఖపుత్రుడు అని పెట్టింది. బెనోని. ఆ బెనోనినే యాకోబు బెన్యామీనుగా మార్చాడు. కుడి చేతి పుత్రుడు అన్నాడు. అంటే తనకి కుడి చెయ్యి లాంటి వాడు అన్నాడు. యోసేపు చనిపోయాడు అనుకున్నాను. యోసేపు మరి వీళ్ళొచ్చి చెప్పినంత వరకు కొంతకాలం వరకు కూడా ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. యోసేపు చనిపోయాడు. నాకున్నవాడు ఈ బెన్యామీనే కదా, నేను ప్రేమించిన నా భార్యకు పుట్టినవాడు ఈ యొక్క బెన్యామీనుని ఎంతగానో ప్రేమించాడు. బెన్యామీన్‌ని కూడా పంపించడానికి ఇష్టపడడు. అంతగా బెన్యామీన్‌ని ప్రేమించాడు. ఇతడు ఎడమ చేతి వాటము గలవాడు, చీల్చినట్టి తోడేలు వంటి వాడు అని కూడా ఈయనకి ఒక జంతువుతో కూడా ఈ 5వ జంతువు కింద ఈయన్ని పోల్చాడు. కాబట్టి ఈయన యుద్ధ నైపుణ్యము గలవాడు అంటాడు. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 14-25లో మనం చూసినట్లయితే ఈయన మంచి యుద్ధ నైపుణ్యత గలవాడు అని కూడా మనం చూడగలము. అలాగే ఈ గోత్రం నుండే, ఈ యొక్క బెన్యామీను గోత్రం నుండే మరి సౌలు వచ్చాడు, మరి పౌలు వచ్చాడు, ఎస్తేరు కూడా ఈ గోత్రానికి చెందిన ఆవిడే, మొర్దెకై కూడా ఈ గోత్రానికి చెందినవాడే. ఈ గోత్రం నుంచే అనేక మంది నాయకులు పుట్టుకొచ్చారు. కాబట్టి బెన్యామీన్ గోత్రం కూడా మరి బహుగా దీవింపబడినదే. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 12 మందిని కూడా మరి విషయాలు మనం తెలుసుకున్నాము. చివరిగా చూసినట్లయితే యాకోబు మరణం గురించి మనం చూస్తాం. 28వ వచనంలో చూస్తే ఇవి అన్నీయు ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. చెప్పినది ఇదే. చూడండి జాగ్రత్తగా. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. అంటే ఆ అలాట్‌మెంట్ ఏదైతే అది అలాగైనా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అలాటెడ్ బై ద గాడ్ అన్నమాట. దీవించెను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. అంటే నాకు అయిపోయిందయ్యా, ఇంకో క్షణంలో గంటో గడియో లేదంటే కొద్ది రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టమని వారిని రిక్వెస్ట్ చేశాడన్నమాట. రిక్వెస్ట్ చేసి యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. వీళ్ళారా ఎంత చక్కటి మరి యాకోబు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆ చివరి దినాలలో కుమారుడైన మరి యోసేపు వద్దకు వచ్చి ఐగుప్తుకి వచ్చి రాజభోగం అనుభవించాడు.
సుమారుగా 17 సంవత్సరాలు చివరి దినాలలో చక్కగా కుమారులందరితో మరి కుటుంబం అంతటితో కూడా మరి సంతోషించి ఆనందించాడు. ఆ గోషేను ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతం, శ్రేష్టమైన భూమి, ఏ మరి రాజభోగం అనుభవించాడు. అనుభవించి చివరిలో ఆయన కోరిన కోరిక ఏంటంటే ఏ నా పితరుల యొద్దకు నన్ను అంటే అక్కడ అర్థం అక్కడ నన్ను పాతిపెట్టండి అని చెప్పాడు. కాబట్టి ఎవరైనా తను చనిపోతే నన్ను నా స్వజనుల వద్దకు తీసుకెళ్ళండి. నా దేశంలో నన్ను పాతిపెట్టండి అంటారు కదండీ! అలాగే ఎక్కడైనా మరి వేరే ఇతర దేశాల్లో గానీ, మరి ఎవరైనా మన ఇండియన్స్ చనిపోతే వాళ్ళని తిరిగి మన దేశానికి రప్పించుకుంటారు. ఎన్ని డబ్బులు ఖర్చయినా. అందుకు గవర్నమెంట్ కూడా సహకరిస్తది. కాబట్టి మన పితరుల వద్దకు చేర్చబడాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది. ఎక్కడో దిక్కు లేని వాళ్ళలాగా చనిపోకుండా ఉన్న దేశంలో మన పితరుల వద్దకు చేర్చబడాలి అన్న ఒక కోరిక, అది బలమైన కోరిక ప్రతి ఒక్కరిలోని ఉంటది. అదే కోరిక మరి యాకోబు తన బిడ్డలకి చెప్పి, దీవించి మరి మంచం మీద పడుకొని కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజన యుద్ధకు చేర్చబడ్డాడు అంటున్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. ఆయన చివరి కోరిక యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు యాకోబుకి 28:15 అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికెళ్తాను అంటాడు. అలాగా తోడుగా ఉండి యాకోబుని మార్చి ఆయన విశ్వాసంలోను ఎదిగింపజేసి ఆయనకి అనేక మరి లాభాన్ దగ్గర ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఎంతసార్లు మోసం చేసిన అన్ని సార్లు దేవుడు ఆయనకి సహాయం చేస్తూ ఉంటుండగా ఆయనలో విశ్వాసం బలపడ్డది. తర్వాత నెమ్మదిగా ఆత్మీయంగా యాకోబు ఎదగడం మొదలుపెట్టాడు, బలపడ్డాడు. తర్వాత ఆయన ఇంతగా బలపడిన తర్వాత ఆత్మీయంగా కూడా ఎదిగాడు, బలపడ్డాడు, ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. అప్పుడు దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఆయన చిత్తాన్ని ఏదైతే దాని చిత్తం కొరకు యాకోబుని తల్లి గర్భంలో ఉంటుండగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆ చిత్తాన్ని ఇప్పుడు యాకోబు ద్వారా ఆయన బయలుపరిచాడు. ఆయన పూర్తిగా ఆయన ప్రణాళికను వివరించాడు. ఎంత గొప్ప భాగ్యమండి. మన పట్ల కూడా తన చిత్తం కలిగి ఉంటాడు. ఆ చిత్తము మరి పరిపూర్ణం అయ్యేంత వరకు దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని ప్రోత్సహిస్తూ, మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. అయితే ఒకటి ఆయన చిత్తం ఏంటి అన్నది మనం తెలుసుకొని, మనం ఆ చిత్తాన్ని గౌరవించి, దానికి విధేయత చూపినట్లయితే, మనం కూడా యోసేపు మాదిరిగా ఫలించి, అభివృద్ధి చెంది విస్తరించగలం. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక యాకోబు ద్వారా మొత్తం అంత్యకాలం వరకు జరగబోయే విషయాలు తెలియజెప్పాడంటే, ఒకప్పుడు యాకోబుని మోసగాడు అనుకునేవారు. కానీ ఇప్పుడు యాకోబు ఎంతో ఆశీర్వాదకరంగా మరి దేవుని చేతిలో బలంగా జరగబోయే సంగతులకు తెలియజెప్పడం వాడబడిన గొప్ప యాకోబుని బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతిద్దాం. మనం కూడా రానున్న దినాలలో ప్రభు కొరకు బలమైన సాక్షులుగా, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా, ప్రభువుకి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.